జన్మజన్మల బంధం పార్ట్ 1. కళ్ళ ముందే తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి రక్తపు మడుగులో ప్రాణాలు వదులుతున్నట్టు వచ్చిన భయంకరమైన కల చూసి దేవాంత్ ఉలిక్కిపడి లేచాడు. కలలో ఆ నెత్తుటి వాసన, ఆమె కళ్ళలోని ఆరాధన అతన్ని పిచ్చివాడిని చేశాయి. ఆ నిద్ర పట్టని రాత్రి తన మదిలో మెదిలిన ఆ రూపాన్ని కాగితం మీద గీశాడు. మరోవైపు ఆ రోజు ఉదయం లాస్య వర్షల సందడితో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. లాస్య తన ఇంటర్వ్యూ కోసం సిద్ధమవ్వగా దేవాంశ్ ఆమెకు భరోసా ఇచ్చాడు. సరిగ్గా అదే సమయానికి స్ట్రిక్ట్ చైర్మన్ సుధీర్ వర్మ అకస్మాత్తుగా రావడంతో కథలో ఉత్కంఠత మొదలైంది. కానీ ఆ ఇంటర్వ్యూలో లాస్య తన టాలెంట్తో ఆ జాబ్ సాధించింది. జాబ్ దక్కించుకున్న అందరూ బెంగళూరు బయలుదేరడంతో కథ మరో మలుపు తిరిగింది. దేవాంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం దేవాంశ్ లాస్యలతో సహా బెస్ట్ టీం అంతా ఒకే చోటికి చేరడంతో అసలు సంఘర్షణ మొదలైంది. ఒక మీటింగ్ లో అచ్చం దేవాంశ్ లానే ఉన్న దేవాంత్ ను చూసి లాస్య పొరపాటున బావా అని పిలిచింది. కలలో తాను గీసిన అమ్మాయి అచ్చుగుద్దినట్లు తన కళ్ళ ముందు నిలబడి బావా అని అనేసరికి దేవాంత్ షాక్ అయ్యాడు. ఇటు లాస్య పరిస్థితి కూడా అయోమయంగా మారింది. అచ్చం ఒకేలా ఉన్న ఇద్దరు వ్యక్తులు, అందులో ఒకరు తన బావ దేవాంశ్, మరొకరు తన బాస్ దేవాంత్ కావడంతో ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మరోవైపు దేవాంత్ కు మాత్రం జరిగిన ప్రమాదం ఎక్కడ నిజమవుతుందోనన్న భయంతో లాస్యను ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రమాదకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ ముగ్గురి కలయికకు సూత్రధారి అయిన సుధీర్ వర్మ లాస్యను చూసిన దగ్గర నుండి ఆందోళనలో మునిగిపోయాడు. దాని వెనుక కూడా ఒక బలమైన కారణం ఉంది. అది ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక చేదు సంఘటన. అప్పట్లో జమీందారు కొడుకైన సుధీర్ వర్మకు రాఘవ అనే ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. రాఘవ అచ్చం మన లాస్యలానే ఉండే ప్రియా అనే తన మరదల్ని ప్రేమించాడు. వాళ్ళ పెళ్లి పీటల వరకు వెళ్లిన సమయంలో జమీందారు కూతురు చంద్రిక కన్ను రాఘవ మీద పడింది. అతను నాకే కావాలి అని ఆమె పట్టిన మొండి పట్టు ఆ పచ్చటి పందిర్లో పెద్ద రక్తపాతానికి దారితీసింది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునేందుకే సుధీర్ వర్మ ఇన్నాళ్లకు దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకొని దేవాంత్, లాస్య, దేవాంశులను ఒకే చోటికి చేర్చాడు. అలా కథలో కొన్ని ముఖ్యమైన సంఘటనలతో రోజులు గడుస్తుండగా లాస్య బర్త్డే సెలబ్రేషన్ ఒక కొత్త ఆరంభానికి దారితీసింది. ఆ రోజు కేక్ కట్ చేసిన మరుక్షణమే కరెంట్ పోవడం, ఎవరో తెలియని వ్యక్తి ఆమెకు ముద్దు పెట్టడం, అన్ని ఎండాకాలంలో వచ్చే వాన జల్లుల్లా అనుకోకుండా జరిగిపోయాయి. ఇక ఇంత బాగా జరుగుతున్న స్టోరీలో విలన్ ఎంట్రీ లేకపోతే ఎలా? ఆ విలన్ అనే పదానికి న్యాయం చేసేలా శాన్వి చక్రవర్తి కథలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ఎవరో దారిన పోయే బుడపుక్కలవాడు చెప్పిన మాటలు విని బంధాలను దూరం చేసుకున్న లాస్య, దేవాంశ్ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదో కీడు జరగబోతుందని పసిగట్టి బెంగళూరులో అడుగుపెట్టారు. ఇక వాళ్ళ అనుమానాలన్నీ నిజం చేసినట్టుగానే వాళ్ళ కళ్ళు కప్పి లాస్య, దేవాంశ్ ను కలవడమే కాకుండా పుట్టినప్పుడే సుధీర్ వర్మ చేసిన దారుణం వల్ల దూరమైన దేవాంత్ కూడా వాళ్ళ కంటపడ్డాడు. దాంతో ఒక పెద్ద నిజం బద్దలైంది. సుధీర్ వర్మ, అరుణలు తన కన్న తల్లిదండ్రుల కారని దేవాంత్ కు తెలిసింది. తను, దేవాంశ్ ఇద్దరు కవల పిల్లలని, అంజలి, వరప్రసాదులు తమ సొంత తల్లిదండ్రులని తెలుసుకొని దేవాంత్ గుండె పగిలేలా ఏడ్చాడు. ఇక కథ మంచి వేడి మీదుండగా జరిగిందేదో జరిగిపోయిందనుకున్న సుధీర్ వర్మ ఇన్ని సంవత్సరాల నుండి తను చేసిన తప్పును ఒప్పుకొని కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకోగలిగాడు. అలానే లాస్య, దేవాంశ్ తల్లిదండ్రులకు నచ్చజెప్పి సగం సమస్యను సాల్వ్ చేశాడు. అయినప్పటికీ ఇంకా అసలైన ప్రమాదం పొంచి ఉందన్న సత్యాన్ని నమ్మిన లాస్య, దేవాంశ్ తల్లిదండ్రులు పూజారిని కలిశారు. ఒక కాలనాగు ఈ ముగ్గురి చుట్టూ తిరుగుతోందని ఆయన చెప్పిన మాటలు నిజం చేస్తూ శాన్వి చక్రవర్తి అసలు రూపం బయటపడింది. ఆమె మరెవరో కాదు, చనిపోయిందనుకున్న సుధీర్ వర్మ చెల్లెలు చంద్రిక. తన పగ తీర్చుకోవడానికి మళ్లీ ఇంకో జన్మ ఎత్తిందన్న నిజం బయటపడింది. ఉన్న సమస్యలే పరిష్కారం అవ్వలేదన్న టెన్షన్లో దేవాంత్ ఉండగా లాస్య గదిలో కనిపించిన ఆ అపరిచిత వ్యక్తి అతని భయాన్ని ఇంకాస్త పెంచాడు. ఇటు సుధీర్ వర్మ కూడా గతం తాలూకు చీకటి నిజాలు బయటపడక తప్పదని గ్రహించాడు. శాన్వి చక్రవర్తి కళ్ళ ముందు నుండి దేవాంత్ను ఎలాగైనా దూరంగా పంపించాలనుకున్నాడు.
అందుకే ఎప్పటి నుంచో దేవాంత్ వేరే ఊరికి వెళ్లి డెవలప్ చేయాలనుకున్న ప్రాజెక్టుకు సడన్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ సుధీర్ వర్మ ప్లాన్ కి ఊహించని షాక్ ఇస్తూ దేవాంత్ లాస్యను దేవాంష్ను తీసుకొని నేరుగా 30 ఏళ్ల క్రితం నాటి ఆ పాత బంగ్లా ఉన్న అనకాపల్లికే బయలుదేరాడు. తన గతం తాలూకు గుర్తులను అక్కడే తవ్వి తీసి అసలు నిజం తెలుసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక మన లవర్ బాయ్ దేవాంత్ ను దూరం పెట్టడంలో విఫలమైన లాస్య అతని ప్రేమకు కనెక్ట్ అయ్యి అవ్వనట్టుగా ఉంది. మరోవైపు ప్రతీకారంతో రగిలిపోయిన శాన్వి తన చూపును అనకాపల్లి వైపు తిప్పింది. 30 ఏళ్ల క్రితం నాటి ఆ రక్తపాతం మళ్లీ రిపీట్ కాబోతోందా? శాన్వి పన్నే పద్మవ్యూహం నుండి దేవాంత్ తన ప్రియను కాపాడుకోగలడా? హలో ఫ్రెండ్స్, నేను మీ అను. జన్మజన్మల బంధం మొదటి భాగం ఇక్కడితో ముగిసింది. ఆ పాత బంగ్లాలో దాగి ఉన్న ఆఖరి నిజాలు, ఈ విధి ఆడుతున్న నాటకంలో అంతిమ విజయం ఎవరిది అన్న ఉత్కంఠభరితమైన మలుపుతో జన్మజన్మల బంధం సీజన్ 2 అతి త్వరలో మీ ముందుకు రాబోతోంది. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.